హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనము యూసేజ్ ఆఫ్ సిహెచ్. ఓకే, సిహెచ్ అనే వర్డ్ వినగానే ఆ 2 లెటర్స్ వినగానే మనకి గుర్తొచ్చే సౌండ్ ఏంటిది అని అంటే చ. ఓకే, సో చ అనే వర్డ్ మనకి సిహెచ్ అని చూడగానే గుర్తొస్తుంది. సో కానీ సిహెచ్ అనే వర్డ్ చ అని కాకుండా చాలా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ మనకి ఉందన్నమాట. ఓకే, ఫోనెటిక్ రూల్స్. సో యాక్చువల్లీ మీ పిల్లలకి కానీ మనకి కానీ సో ఇన్ని రోజులు నాకు కూడా సిహెచ్ అనే వర్డ్ వింటే జస్ట్ చ అనే సౌండ్ ఒకటి మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆ సిహెచ్ వర్డ్ ప్రొనౌన్సియేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకి కామన్ వర్డ్స్ అయితే సిహెచ్, గ్రీక్లో అయితే క్. ఓకే, క్ సౌండ్ వస్తుంది. ఫ్రెంచ్లో అయితే ష్. ఎస్హెచ్కి మనం ఏ వర్డ్ అయితే యూజ్ చేస్తామో సో ఆ వర్డ్ ష్ అని మనం సిహెచ్కి యూజ్ చేస్తాం, అది ఫ్రెంచ్లో అనమాట. సో ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటిది అనేది మనము చూద్దాం అనమాట. సో గ్రీక్ డిఫరెన్స్ ఏంటిది, ఫ్రెంచ్ డిఫరెన్స్ ఏంటిది, అండ్ కామన్ డిఫరెన్స్ ఏంటిది యూసేజ్ ఆఫ్ సిహెచ్కి. ఓకే, సో కామన్గా మనము సిహెచ్ అనేది నార్మల్గా చీట్, ఓకే, చిప్, చైల్డ్, చాప్, సో ఇలాంటి దానికి మనము సిహెచ్ అని యూజ్ చేస్తాం. సో సిహెచ్ అని వినగానే మనకి చ అనే సౌండ్ గుర్తొస్తుంది. సో ఆ సౌండ్ మనం చీట్, చిప్, చైల్డ్, చాపింగ్, సో ఇలాంటి చైల్డ్, చిల్డ్రన్ ఇలాంటి వాటికి మనము కామన్గా సిహెచ్ అనేది యూజ్ చేస్తాం. సో గ్రీక్లో డిఫరెన్స్ ఏంటిది అని అంటే కొన్ని వర్డ్స్కి మనకి క అనే సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో క అనే సౌండ్ క్యారెక్టర్, ఓకే, కెమిస్ట్రీ, కెమిస్ట్, క్రిస్మస్, స్కూల్. ఓకే, సో క్ అనే సౌండ్ మనకి గ్రీక్లో, ఓకే, గ్రీక్ ప్రొనౌన్సియేషన్ ఏంటిది అంటే క్ అని వస్తుంది మనకి సిహెచ్ అని. సో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సిహెచ్ అని వచ్చినప్పుడు చీట్ అని యూజ్ చేయాలా, లేకపోతే కీట్ అని మనం యూజ్ చేయలేం. ఓకే, సో క్యారెక్టర్ అని యూజ్ చేయాలా, లేదంటే క్యారెక్టర్ అని యూజ్ చేయాలా. సో చార్మింగ్, ఓకే, చార్మింగ్, మనకి చార్మింగ్ అనే వర్డ్ ఉంటుంది, అప్పుడు మనం సిహెచ్ని చ లాగా యూజ్ చేస్తాం. సో కొన్ని వర్డ్స్ ఉంటే మనం దానికి క అని యూజ్ చేస్తాం. ఆ క అని యూసేజ్ వచ్చినప్పుడు మనం దాన్ని గ్రీక్ వర్డ్గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో గ్రీక్ వర్డ్కి అలాంటి వర్డ్స్ ఏంటివి అంటే కెమిస్ట్, క్రిస్మస్, స్కూల్, క్యారెక్టర్. ఓకే, సో ఇలాంటి వర్డ్స్. సో ఫ్రెంచ్, కొన్ని వర్డ్స్కి మనము సిహెచ్ వచ్చినప్పుడు మనం ష్ అనే వర్డ్ అనే ప్రొనౌన్సియేషన్ని యూజ్ చేస్తాం. సో ఆ ప్రొనౌన్సియేషన్ లైక్ వర్డ్స్ ఏంటివి అని అంటే షెఫ్, ఓకే, దీన్ని మనం చెఫ్ అనలేం. ఓకే, సో పారాషూట్, దీన్ని మనం పారాచూట్ అనలేం. ఓకే, పారాకూట్ అనలేం. అవును కదా, వినడానికి చాలా సిల్లీగా, ఫన్నీగా ఉంది. సో కానీ రియాలిటీ ఏంటిది అని అంటే ఫ్రెంచ్లో మనం సిహెచ్ని ష్ అని యూజ్ చేస్తాం. లైక్ మనకి ఎస్హెచ్కి ఎలాంటి సౌండ్ అయితే వస్తుందో సేమ్ సిహెచ్కి కూడా అలాంటి సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మెషిన్, ఓకే, MECHINE, మెషిన్. సో దీన్ని మనం మెకిన్ అనలేము, సో మెచిన్ అనలేము కదా. సో మెషిన్, షిన్ అనాలి. సో ఎస్హెచ్కి ఏదైతే సౌండ్ వస్తుందో సో సిహెచ్కి కూడా అదే సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఫ్రెంచ్ వర్డ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా, కామన్గా వచ్చేటిదేమో చీట్, చైల్డ్, చిప్ అలాంటి దానికి మనం సిహెచ్ కామన్ వర్డ్స్కి యూజ్ చేస్తాం. సో గ్రీక్ వర్డ్స్ ఏంటివి అంటే లైక్ సిహెచ్ వచ్చినప్పుడు మనం క్ అనే ప్రొనౌన్సియేషన్, లైక్ కే ప్రొనౌన్సియేషన్ మనం యూజ్ చేస్తాం. అండ్ సిహెచ్కి మనము ఎస్హెచ్ ష్ ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు దాన్ని ఫ్రెంచ్ వర్డ్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఇవన్నీ వర్డ్స్ మోస్ట్లీ పిల్లలకి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇలా ఎందుకు యూజ్ చేయాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ మాత్రం మైండ్లో ఎప్పుడూ ఉండిపోతుంది అనమాట. సో దానికి అది క్లియర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కామన్ వర్డ్, గ్రీక్ వర్డ్ అండ్ ఫ్రెంచ్ వర్డ్, లైక్ యూసేజ్ ఆఫ్ చ, క్ అండ్ ష్. సో